అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మే 14వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు, ఏ విధమైనటువంటి దేవతారాధన చేయడం ద్వారా, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా లభిస్తుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు తప్పకుండా పరిష్కారం 100% లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. గుప్త నిధులు చెప్పడం మా ఎంతో ప్రత్యేకత కలవారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే కనుక ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని గురించి తెలుసుకోబోతే కనుక వీరు చాలా లోతు స్వభావం కలవారు. చాలా చాకచక్యంగా ప్రతి ఒక్క పనిని కూడా ఎంతో నేర్పరిగా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిలో కూడా విజయాన్ని సాధించే వరకు కూడా విడిచిపెట్టరు. చాలా మొండి పట్టుదల కలవారు. పైకి గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను వీరి మనసు చాలా శుతిమెత్తంగా ఉంటుంది. రేపటి రోజున వీరి యొక్క జీవితంలో అత్యంత కీలకమైన ఒక పెను మార్పు అయితే సంభవించబోతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అదృష్టం అనేది చాలా ఆనందంగా అయితే వీరు తలుపు తట్టబోతుంది. వీరికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే గనక చాలా ఆశ్చర్యపోక తప్పదు. అలాగే రేపటి రోజున వీరి యొక్క అదృష్టం ఏ విధంగా వీరిని వరించబోతుంది, వీరు కొన్ని రోజుల నుంచి కూడా వీరికి ఉన్నటువంటి కాస్త ఒత్తిడులు, అలాగే సమస్యలు, ఇబ్బందులు ఇవి ఏవైతే ఉన్నాయో ఆలోచనలు అన్నీ కూడా చాలా కష్టంగా అయితే అనుభవించి ఉన్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వీరు రేపటి రోజున అయితే అందుకోబోతున్నారు. ఈ యొక్క రోజు వీరికి అనుకోకుండా ఒక మంచి శుభవార్త అయితే, అలాగే ఒక మంచి అదృష్టమైన అవకాశం కూడా వీరి గడప తొక్కబోతుంది. వీరికి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టబోతున్నాయి. మనసులో కాస్త ప్రశాంతత నెలకొల్పబోతుంది. డబ్బుల విషయంలో ఈ యొక్క రాశి గలవారు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అనవసరమైన ఖర్చులను తప్పకుండా తగ్గించుకోవడం చాలా మంచిది. తప్పకుండా ముందు రోజుల్లో ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలుగా మనము పొదుపుగా వాడుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఎన్నో ఒత్తిడులు, ఇబ్బందులు, సమస్యలకు సైతం తెరపడబోయే రోజునైతే ఉందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని నలుగురు కూడా తగినటువంటి గౌరవాన్ని అందివ్వడం కూడా జరుగుతుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే చిన్నపాటి అవకాశాలు, చిన్నపాటి లాభాలు కూడా మీకు రేపటి రోజున రాబోతున్నాయి. సరికొత్త ఆలోచనల ద్వారా మంచి మంచి ఫలితాలను కూడా దక్కించుకోబోతున్నారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక కుటుంబ జీవితంలో మంచి చాలా మంచి అవకాశాలు కూడా వీరికి ఎదురవబోతున్నాయి. వీరికి కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు వలన చాలా మరింత ఏకాగ్రత అనేది కూడా అలాగే చాలా ముఖ్యమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వీరికి రేపటి రోజున మంచి ఆకస్మిక ధనలాభాలు అయితే ఎదురు కాబోతున్నాయి. ఈ రోజున మీరు ఎన్నో అవకాశాలను కూడా తలుపు తట్టబోతున్న మీ దగ్గర ఉన్నటువంటి మంచి ఏదైనా కానివ్వండి, అలాగే మంచి సూచనలు, సలహాలు ఇటువంటివన్నీ కూడా మీరు ఎదుటి వ్యక్తులకు ఇవ్వడం ద్వారా వారి ద్వారా మీరు పొందినవి కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. మంచి సంబంధాల కోసం మీరు చాలా ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మీ యొక్క ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ యొక్క రాశి గల వారు చాలా జాగ్రత్త పడడం కూడా అవసరం అనేది చెప్పుకోవచ్చు. ఎక్కువ ఒత్తిళ్లు తీసుకోకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనుకోవడం చాలా మంచిది. ఉదయం నుంచి మీరు మెడిటేషన్, అలాగే నడక, వ్యాయామం, ధ్యానం ఇటువంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంటుంది. రోజు మొత్తం కూడా అలాగే ప్రశాంతమైన వాతావరణంలో మీకు నెలకొంటుంది. కొంతమంది యొక్క రాశి గల వారికి మాత్రం చాలా ఎక్కువగా కొన్ని ఆలోచనలు కూడా రావచ్చు. అవి మీకు తప్పకుండా అయితే అదృష్టపు రంగు వచ్చేసి నీలం రంగు. అలాగే ఈ రోజున మీకు నీలం రంగు అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 3. మీకు తప్పకుండా రేపటి రోజున మీరు ఏ విధంగా అయితే ఎటువంటి పాత్రలు అయితే మీ జీవితానికి ఎదురు కాబోతున్నాయి, మీ జీవితంలో ఎటువంటి మంచి మార్పులు తీసుకురాబోతున్నాయి, మీ యొక్క అదృష్టపు సంఖ్యలు, అదృష్టపు రంగులు ధరించడం ద్వారా మీకు ఏ విధంగా అయితే మీ జీవితం మార్పు రాబోతుంది, అలాగే
మీ జీవితంలో ఎన్నో అవకాశాలు కూడా తలుపు తట్టబోతున్నాయి. తప్పకుండా అటువంటి అవకాశాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. కాస్త మీరు ఓర్పు వహించడం చాలా మంచిది. ఓర్పు, సహనం, మౌనం ఇవన్నీ కూడా ఎంతో మంచి ఆయుధాలనైతే మీరు తెలుసుకోవాలి. ఓర్పుగా ఉండడం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారాలు కూడా మనం తప్పకుండా ఆలోచించుకునే ధైర్యం అయితే వస్తుంది. ఎంతో మనోధైర్యం, గుండె ధైర్యం కలవారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం కొన్ని సందర్భాల్లో గ్రహాల యొక్క ప్రభావాలు అనేవి చాలా మిశ్రమ ఫలితాలు కూడా కనబడుతున్నాయి. రేపటి రోజున దైవారాధన చాలా ముఖ్యంగా వీరికి చాలా మేలు ఫలితాలు చేస్తుంది. ఉదయం లేచిన వెంటనే తప్పకుండా దైవారాధన చేసుకోవడం, ఇంటినంతా చక్కగా శుభ్రపరచుకొని దైవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం కూడా వీరికి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం, అలాగే తులసి కోటకు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. తప్పకుండా రేపటి రోజున దైవనామస్మరణ నిత్యం స్మరిస్తూ ఉండడం ద్వారా ఎన్నో ఆటంకాలు, చికాకులు, ఇబ్బందులు సైతం తగ్గుముఖం పట్టే అవకాశాలు లేకపోలేదు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి చాలామందికి మాత్రం మీ మనసుకి ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని చెప్పి కాస్త కలత చెందుతూ ఉండవచ్చు. అనుకోని విధంగా సాయంత్రానికి మీకు సరికొత్త అవకాశం అయితే మీ తలుపు తట్టబోతుంది. మీకు ఎదురు వచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. చేజార్చుకోకుండా నష్టాలు పాలవకుండా ఉండవద్దు. మీరు కాస్త ఒత్తిడిని తగ్గించుకొని టెన్షన్ పడకుండా, అనవసరమైన ఆలోచనలు చేయకుండా చాలా చక్కగా ప్రశాంతంగా ఉండడం ద్వారా మీకు తెలియకుండానే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఖర్చుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలానే ఉంది. రేపటి రోజున కొన్ని రోజుల నుండి మీకు ఉన్నటువంటి ఒక టెన్షన్స్ నుంచి తగ్గేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. ఒక పెద్ద సమస్యకు సైతం పరిష్కార మార్గం సులభంగా మీ యొక్క మనసుకు తాకబోతుంది. అలాగే రేపటి రోజున ఉద్యోగం చేసే వారికి తప్పకుండా మంచి మంచి ప్రశంసలు, అలాగే మంచి మంచి ప్రమోషన్స్ కూడా వీరికి ఎదురు కాబోతున్నాయి. చిన్న చిన్న లాభాలు సైతం అతిపెద్ద ఆర్థిక లాభంగా మీకు ఎదురు కాబోతుంది. రేపటి రోజున మీరు ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడులు చేసినా కానీ కాస్త ఆలోచించి ఏదైనా సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రేపటి రోజున చాలా మేలుగా ఉంటుంది. కాస్త ఓర్పు మాత్రం చాలా అవసరం. మీరు కోపాన్ని తగ్గించుకోవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రశాంత వాతావరణంలో ఉండడం ద్వారా మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మీకు కావచ్చు, బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రేమ యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి ఒక బంధంతో ఏదైనా కానీ మీరు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల బంధాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక మీరు మాట్లాడేటప్పుడు మాటను కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మాటను అదుపులో పెట్టుకోవడం, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం, చాలా జాగ్రత్త పడడం బంధాలను బలపరిచే విధంగా అయితే ఉంటాయి. మీరు ఏ విధంగా కూడా త్వరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త ఆలోచన కూడా లేకుండా నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ముందు ముందు రోజుల్లో సమస్యలు తప్పవనేవి మాత్రం మీరు ఒక ఆలోచన మాత్రం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున కొంచెం ఏదైనా కానీ బంధుత్వాల విషయంలో మీరు నెగిటివ్గా ఉండవద్దు. సమస్యలు అనేవి సహజం, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అటువంటివన్నిటిని కూడా మనం పట్టించుకోకూడదు. బంధాలు అనేవి చాలా బలపడంగా ఉండాలి. ఎప్పుడైనా కానీ బంధాలు చాలా ముఖ్యమని అయితే గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీకు తప్పకుండా అదృష్టపు సంఖ్య వచ్చేసి 3 అని అయితే చెప్పుకున్నాము. కొన్ని రోజుల్లో మీకు సంబంధించినటువంటి ఈ నెంబర్స్ కానివ్వచ్చు, ఏవైనా కానీ మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. రేపటి రోజున తప్పకుండా ప్రశాంత వాతావరణం కోసం బాబావారి దేవాలయాన్ని సందర్శించడం, అక్కడ దత్తాత్రేయ స్వామి వారిని మీరు సందర్శించడం ద్వారా చాలా శాంతమైన ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది. అక్కడ పేదవారికి అన్నదానం, ఆహారదానం చేయడం, అలాగే దేవునికి పసుపు పచ్చని రంగు మిఠాయిలను కూడా నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా వాటిని పంచిపెట్టడం ద్వారా కూడా చాలా మేలు ఫలితాలు వస్తాయి. గోమాతను పూజించడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు మీకు ఎదురు కాబోతాయి. గోమాతకు తప్పకుండా ఆహారాన్ని, ఆకుకూరలను తినిపించడం ద్వారా, గోమాత అంటే సకల దేవతల స్వరూపం కనుక సకల దేవతల ఆశీర్వాదాలు మీకు పుష్కలంగా లభిస్తాయి. రేపటి రోజున తప్పకుండా మీరు ఎటువంటి పరిస్థితిలోనైనా దైవారాధనను అస్సలు విస్మరించవద్దు. నిత్య దైవారాధన చేసుకునే వారికి దైవం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ప్రతి ఒక్క పనిలో కూడా శుభలాభాలు అలా చాలా బాగా అధిరోగించగలుగుతారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.